కేరళ స్టేట్ లోని SMA డిసీజ్ తో బాధపడుతున్న చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ ఫ్రీ అని మీకు తెలుసా? ఎస్, మీరు విన్నది కరెక్టే. కేరళ గవర్నమెంట్ దాదాపు 500 కోట్ల రూపాయల్ని ఈ SMA ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తుంది. కానీ మన ఏపీ అండ్ తెలంగాణలో మాత్రం ఈ ట్రీట్మెంట్ కి ఫ్రీ లేదు. ఎందుకంటే మనకు పథకాలు ఎక్కువ. ఈ పథకాల వల్ల మనం చాలా చేయలేకపోతున్నాం. దాంట్లోనే ఆంధ్రప్రదేశ్ లోని ఈ ఫ్రీ బస్ అనే పథకం కోసం దాదాపు 3,000 కోట్ల రూపాయల్ని ఏపీ ప్రభుత్వం ప్రతి ఏడాది ఖర్చు పెడుతుంది. కేరళ గవర్నమెంట్ మాత్రం కేవలం 500 కోట్ల రూపాయల్ని ఈ SMA డిసీజ్ తో బాధపడుతున్న వారి కోసం పక్కన పెట్టింది. సార్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సార్ మీరు ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఆపేస్తే దాదాపు సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు ఈ SMA డిసీజ్ తో బాధపడుతున్న చిన్నపిల్లల కోసం పక్కన పెట్టొచ్చు. ఈ 3,000 కోట్లతో ఎంత మంది చిన్నపిల్లలు మనం SMA డిసీజ్ నుంచి కాపాడుకోవచ్చండి. కాబట్టి ఖచ్చితంగా ఏపీ గవర్నమెంట్ ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకనంటే ప్రజలందరికీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఆపేస్తున్నాం. దీనికోసం ఖర్చు పెడుతున్న 3,000 కోట్ల రూపాయల్ని ఈ SMA డిసీజ్ తో బాధపడుతున్న చిన్నపిల్లల ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తామని జియో ప్రజల్లోకి వదిలితే ఖచ్చితంగా 100% పాజిటివ్ రివ్యూ మాత్రం ప్రజల నుంచి వస్తుంది. SMA డిసీజ్ తో బాధపడుతున్న వారి కోసం ఏపీ ప్రభుత్వం సెపరేట్ గా ఒక ఫండ్ అయితే పక్కన పెట్టాలి. ఎందుకనంటే ఈ కేసెస్ అనేవి ఉండి కొద్ది పెరిగిపోతుంటాయి. సో మై డియర్ సబ్స్క్రైబర్స్, ఈ ఫ్రీ బస్ పథకాన్ని ఆపేసి దానికోసం ఉపయోగిస్తున్న 3,000 కోట్ల రూపాయల్ని ఈ SMA డిసీజ్ తో బాధపడుతున్న చిన్నపిల్లల ట్రీట్మెంట్ కోసం ఉపయోగించమని నేను అంటున్నాను. మరి ఉపయోగించాలా వద్దా? మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.